సమయంలో ప్రభువా మేమందరం ఏకీభవించిన ఆయన ఈ పాద సన్నిధికి చేరగలిగేటువంటి కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యకరమైన నీ కృపలో ఇంతవరకు భద్రపరిచి కాపాడారు ప్రభా, నీకు వందనాలు. మరొకసారి నీ వాక్యం వినటానికి మా కృపనిస్తున్నారు, వందనాలు ప్రభా. ఈ సమయంలో మీరు మా మధ్యకి రండి నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా, మాతో మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభా, నీ స్వరాన్ని మేము వినగలగటానికి, ఆ స్వరానికి మేము లోబడగలగటానికి ప్రభా, మరి మేము నీ కొరకు ఫలించడానికి కృప నిమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమలాడి అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-7 వచనాలు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-7 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక పరిశుద్ధుడైన పౌలు రాశాడు తిమోతికి. మరి పరిశుద్ధుడైన పౌలు తిమోతిని విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడు అని చెప్తున్నాడు. మరి అంతేకాకుండా మనం 2వ తిమోతి 1:5 చూస్తే అక్కడ తిమోతి యొక్క విశ్వాసాన్ని గురించి కూడా పౌలు మెన్షన్ చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, మరి తిమోతి యేసుక్రీస్తునందరి విశ్వాసాన్ని తన మరి గ్రాండ్ మదర్ అయినటువంటి లోయి నుంచి, తన తల్లి అయినటువంటి యూనికే నుంచి నేర్చుకున్నాడు అని చెప్పి అంటాడు అన్నమాట. మరి తిమోతి యొక్క గ్రాండ్ మదర్ లోయి, అలాగే వాళ్ళ తల్లి యూనికే, వీళ్ళిద్దరు కూడా జూయిష్ క్రిస్టియన్ బిలీవర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తునందరి తమ విశ్వాసాన్ని తమ కుమారుని కూడా నేర్పించారు. ఆ కుమారుడు కూడా యేసుక్రీస్తునందరి విశ్వాసులు ఎదిగిన వాడుగా మనకు అక్కడ కనపడుతున్నాడు. తరువాత మరి తిమోతి జీవితాన్ని చూస్తే పౌలుతో తిమోతికి పరిచయం. మరి పౌలు తిమోతికి ఒక మెంటర్ లాగా ఉండటం మనం చూస్తాం. తిమోతి పౌలు యొక్క మిషనరీ జర్నీస్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ మరి అతను అనుసరించాడు. సువార్త ప్రకటనలో, శ్రమ అనుభవించడంలో కూడా పౌలుతో పారిభాగస్తుడయ్యాడు అనమాట. తిమోతిని పౌలు ఎంత ప్రేమించాడంటే తన సొంత కుమారుడిలాగా చెప్పాడు అనమాట. మరి ఒక సేయింగ్ ఉంటది కదా, లైక్ ఫాదర్ లైక్ సన్ అని. అలాగే మరి స్పిరిచువల్ ఫాదర్ ని ఈ స్పిరిచువల్ సన్ చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యాడు. ఇప్పుడు మనం మరి అంతేకాకుండా పౌలు ఏం చేశాడంటే తిమోతిని ఎఫెస్ సంఘానికి కాపరిగా నియమించి అక్కడ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కదిద్దమని చెప్పాడు. అంతేకాకుండా తిమోతి ఒక యవ్వన ప్రీచర్ కాబట్టి అతనికి కొన్ని చక్కని హెచ్చరికలు కూడా ఇచ్చాడు అన్నమాట. మనం చదివినటువంటి ఇప్పుడు చదివినటువంటి హెచ్చరికల్లో మరి ఎంతో అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మనం అక్కడ చూస్తాం. ఆ హెచ్చరికలు విశ్వాసమైన మనం కూడా అన్నమాట. మొట్టమొదటిది ఏమన్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము అన్నాడు. విశ్వాసి ఒక సైనికుడు ఎలాగైతే సైన్యంలో చేరి మరి దేశం కోసం పోరాడి శ్రమ అనుభవిస్తాడు, అలాగే విశ్వాసి కూడా క్రీస్తు యేసు సైన్యంలో ఒక సైనికునిగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. రెండోది ఏమన్నాడంటే, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదంటే ఒక రెజలర్ లాగా లేదా ఒక అథ్లెట్ లాగా
మరి నియమం ప్రకారం మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. అందులో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనం పోరాడుతూ ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్పాడంటే వ్యవసాయకుని వలె నాటుపడాలి, ఓపికతో కనిపెట్టాలని కూడా చెప్పారు. 3 విషయాలు ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు అనమాట. మరి మనం ఇక్కడ చూసినట్లయితే సైనికుడు శ్రమ అనుభవించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. సైన్యంలో ఇతను ఎన్రోల్ అయినప్పుడు కఠినమైనటువంటి శిక్షణ అతను పొందుకుంటాడు. ఆ శిక్షణ ద్వారా అతను ఒక మంచి సైనికుల్లాగా తయారవుతాడు అన్నమాట. మరి ఒకసారి తన సైన్యంలో రిక్రూట్ అయిన తర్వాత ఇక అతను లోక సంబంధమైన విషయాల్లో చిక్కుకోడు, వాటికి ప్రాధాన్యత ఇవ్వడు అనమాట. అంతేకాకుండా అతని యొక్క ప్రాధాన్యతలన్నీ కూడా మారిపోతాయి. అతని ప్రాధాన్యతలు ఏంటంటే శత్రువుతో పోరాటం, విజయాన్ని సాధించడం, ఈ రెండే అతను చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువుతో పోరాటానికి ఆయుధాలతో సిద్ధంగా ఉంటాడు సైనికుడు. తనని ఎవరైతే సైన్యంలో చేర్చుకున్నారో ఆ కమాండర్ కి అతని యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం తను పని చేయటానికి ప్రయత్నం చేస్తాడు. తన సొంత ప్రియారిటీస్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. మరి తన ప్రాణం గురించి ఆలోచించాడు. ఇవన్నీ ఒక సైనికుల్లో ఉండేటువంటి లక్షణాలుగా మనం చూడొచ్చు అన్నమాట. అలాగా ఒక విశ్వాస జీవితంలో ఉండాలి అని చెప్పి పౌలు అంటున్నాడు. మనం సాధారణమైన వ్యక్తులం. మనల్ని క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొని రక్షించుకున్నాడు. రక్షించుకొని తన కొరకు మనం మంచి సైనికులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచే ఇస్తాను. మరి 1 సమూయేలు 22 అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏంటంటే దావీదు మరి సౌలు నుంచి తప్పించుకొని పారిపోతా ఉంటాడు. అతను మరి అదుల్లాము అనే గుహలో వెళ్ళి దాక్కుంటాడు. ఆ విషయం అతని యొక్క సహోదరులకి, అతని తండ్రి ఇంటి వారికి తెలుస్తుంది. అందరు కూడా అతని దగ్గరికి వచ్చి ఉంటారు. వారే కాకుండా మరి ఆ ఇశ్రాయేల్ దేశంలో ఇబ్బంది గలవారు, అక్కడ చదవచ్చు మీరు అనమాట. ఇవన్నీ తర్వాత 22 అధ్యాయం 1 సమయం. అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొని రాగా వాళ్ళందరికీ కూడా దావీదు మరి ఒక అధిపతిగా అయ్యాడంట. దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు శక్తివంతులు, బలవంతులు, జ్ఞానవంతులు కాదు, పేదలు, మరి బలహీనులు. అటువంటి వ్యక్తులు దావీదు దగ్గరికి ప్రొటెక్షన్ కోసం వచ్చారన్నమాట. అతని దగ్గరికి అంటే ఆల్మోస్ట్ ఒక 400 మంది వచ్చారు. ఎప్పుడు వచ్చారు? సౌలు నుంచి దావీదు తప్పించుకొని పారిపోతున్న సమయం. అయితే దావీదు వారందరినీ తన దగ్గర చేర్చుకొని వాళ్ళనంటే గొప్ప యోధులుగా తయారు చేసేసాడు. వీళ్ళందరూ ఎంతో సామాన్యమైన వ్యక్తులు. వీళ్ళని దావీదు ట్రైన్ చేశాడు. ఎలాగా? గొప్ప యోధులుగా తయారు చేశాడు. ఎంత గొప్ప యోధులుగా తయారు చేశాడో కింద మనం చదువుతామంట. మరి వాళ్ళల్లో ఒక వ్యక్తి పేరు, ఇది 2 సమూయేలు 28లో మనం చదువుతాం. అక్కడ అంత యోధుల పేర్లు రాసి ఉంటాయి. అక్కడ మరి యోషే బెషెబెతు అనే ఒక వ్యక్తి, ఒక యోధుడు, దావీదు చేత ట్రైన్ చేయబడిన యోధుడు. సామాన్యుడే గాని యోధుడుగా తయారయ్యాడు. అతను ఒక్కడే అంట నిలబడి మరి ఒక యుద్ధంలో 800 మందిని చంపేశాడు. తర్వాత మరి ఒకసారి దావీదు అతని యొక్క అనుచరులతో మరి యుద్ధం జరిగింది ఫిలిష్తీయులు. అప్పుడు ఏమైందంటేనంట మిగతా ఇశ్రాయేలీలందరూ పారిపోయారంట. గాని ఇతను ఎలియాజర్ అనేటువంటి వ్యక్తి మాత్రం తనొక్కడే నిలబడి ఏం చేశాడంట, తన చేతిలో ఒక కత్తి ఉందంట. ఆ కత్తి గట్టిగా పట్టుకొని మరి ఆ యొక్క ఫిలిష్తీయులందరినీ ఓడించి చంపేసేసాడు. ఎంతసేపు ఫైట్ చేశాడంటేనంట అతని చెయ్యి తిమ్మిరికొని కత్తి అంటే ఆ చేతికి అంటుకుపోయింది. అలాగ ఫైట్ చేసి శత్రువును ఓడించేసేసాడు. తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా రాసి ఉంటుంది అనమాట, షమ్మ. అతనైతే ఒక్కడే నిలబడి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ పారిపోతే అతను ఒక్కడే నిలబడి ఏం చేస్తాడంటే మరి ఫిలిష్తీయులందరినీ మరి చంపేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఏంటి, నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్, ఇక్కడ ఏంటంటే
సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని దావీదు అసామాన్యమైన యోధులుగా తయారు చేశారు. అట్లాగే యేసు ప్రభు వారు మనల్ని మనం మరి ఏ విషయంలో అధికులం శక్తివంతులం అని కాదు, కానీ తన ఉచిత కృపతో ఆయన మనల్ని రక్షించారు. రక్షించి ఇప్పుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే తన కొరకు తన సైన్యంలో యోధులుగా సైనికులుగా ఉండమని చెప్తున్నాడు. మరి మన ముందెళ్ళేది సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఈ విశ్వాస యాత్రలో మనం అనేకమైనటువంటి పోరాటాలు ఎదుర్కొంటాం, శ్రమలు ఎదుర్కొంటాం, కష్టాలు ఎదుర్కొంటాం, శోధనలు ఎదుర్కొంటాం. ఇవన్నీ ఏంటంటే మనకి ట్రైనింగ్ ఫీల్డ్ అన్నమాట. మనకి విశ్వాస యాత్రలో మనం ఒక స్ట్రాంగ్ సైనికుడిగా తయారవ్వడానికి దాంతో మన ట్రైనింగ్ అన్నమాట. యుద్ధంలో చేరే మరి ఆ యొక్క సైన్యంలో చేరేటువంటి సైనికునికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వబడుతుందో మన విశ్వాస యాత్రలో మనం ఎదుర్కొన్నటువంటి శ్రమలు మనకు ట్రైనింగ్. దాని ద్వారా మనం మరి విశ్వాసంలో యోధులు లాగా తయారయ్యారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారు మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు కదా. ఆయన యుద్ధంలో ముందు వెళ్తా ఉంటాడు, మనల్ని ఆయన లీడ్ చేస్తా ఉంటాడు, ఆయన వెనకాల మనం వెళుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 11 వరకు మనం అక్కడ చూస్తాం కదా. అక్కడ ఏం చూస్తాం, మనందరికి ఇది కంటికి వచ్చిన వాక్యం. అదేంటి, అక్కడ మరి ఆర్మర్ ఆఫ్ ఫెయిత్ గురించి రాయబడి ఉంటుంది కదా. అక్కడ మనం చూసినట్లయితే మరి అక్కడ ఏమని ఉంటుందంటే మొట్టమొదటిగా 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటుందంటే మరి ఈ విశ్వాస యాత్రలో మన పోరాటాలు మన శక్తితో, మన బలంతో మనం చేయలేదు. అక్కడ ఏమని రాయి ఉంటుందంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలని వాక్యం మనకు చెప్తుంది. మన పోరాటాలు, యుద్ధాలు, శోధనలు మన సొంత శక్తితో మనం జయించలేం. కాబట్టి శక్తి ఎక్కడి నుంచి రావాలంటే ప్రభు యొక్క మహాశక్తి నుంచి మనం శక్తి పొందుతాం. అదే అక్కడ చెప్తున్నాడు. మనం చాలాసార్లు ఇది చదువుతాం, కానీ ఆ ఫస్ట్ సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. శత్రువైనటువంటి అపవాది తంత్రాలను ఎదిరించడానికి మరి మనోశక్తి గలవారం అవటానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మన సొంత శక్తి, మన సొంత ఆయుధాలు ఏమి పనికిరావన్నమాట. కాబట్టి సైనికులంగా మనం క్రీస్తు యేసు సైన్యంలో సైనికులంగా మరి మనం ఏం చేయాలి, ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ కూడా డిఫెన్సివ్ వెపన్స్ అన్నమాట. మనకి మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి విశ్వాస యాత్రలో మనం యూజ్ చేసేటువంటి దేవుడిచ్చినటువంటి మరి ఈ యొక్క కవచం అన్నమాట. మనం పోరాడుతుంది ఎవరితో అనేది కూడా అక్కడ రాయి. మనం పోరాడుతుంది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అని. వీళ్ళతో పోరాడాలంటే మన సొంత శక్తి చాలదు, మనం పడిపోతాం. కాబట్టి ఆ శక్తిని ప్రభు నుంచి పొందుకోవాలి. కాబట్టి ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తి గలవారు మగినట్లు మనం ఏం చేయాలి, ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ధరించుకుంటున్నామా మనం, లేకపోతే పడిపోతున్నాం? ఆ సర్వాంగ కవచం ఏంటో మనందరికీ తెలుసు కదా. వి నో ఇట్ బై హార్ట్. నడుమునకు సత్యమను దట్టి, మరి నీతి అనే మాయమరు, పాదములకు సమాధాన స్వార్థ బలైన సిద్ధమనేటువంటి జోడు, విశ్వాసం అనేటువంటి దాను, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, మరి వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గం, తర్వాత ప్రార్థన. 7 ఉన్నాయి అక్కడ. ఇవన్నీ కూడా మనకి డిఫెన్స్ వెపన్స్ అన్నమాట. మనల్ని మనం విశ్వాస యాత్రలో కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఇవి ప్రభువు నుంచి మనం పొందుకోవాలి. ప్రభు శక్తితో మనం ముందుకెళ్ళాలి. ఇదే కాకుండా పౌలు ఇంకొకటి కూడా చెప్తున్నాడు. మరి డిఫెన్స్ వెపన్సే కాకుండా ఇంకొకటి చెప్తున్నాడు. అది ఎక్కడ చూస్తామంటే 2వ కొరింథీ 10:3. అనిత, విల్ యు ప్లీజ్ రీడ్ 2 Corinthians 10:3. షూర్ ఆంటీ. 2 Corinthians 10:3. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము,
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము థ్యాంక్ యూ అనిత. ఇక్కడ అఫెన్సివ్ వెపన్స్ గురించి చెప్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధం గురించి మాట్లాడు. శరీర ప్రకారం మేము యుద్ధం చేయము అంటే మా శక్తి బలం దానికి సరి. ఏమంటున్నాడు, మా యుద్ధోపకరణమి శరీర సంబంధమైనవి కావు. పౌలు చెప్తున్నటువంటి యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏమంటున్నాడు, దేవుని ఎదుటి దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలవై ఉన్నవి అంటారు. వాళ్ళు ఉపయోగించేటువంటి మరి యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలంట సైతాన్ యొక్క స్ట్రాంగ్ ఫోల్డ్స్ ఇప్పుడు కూల్చిపడేస్తాయి. అటువంటి యుద్ధోపకరణాలు మేము ధరించుకొని మేము యుద్ధం చేస్తున్నాము అంటున్నాడు. ఇవి అఫెన్సివ్ వెపన్స్ అన్నమాట. సైతాన్ యొక్క మరి దుర్గాల్ని జాలగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మరి ఉపకరణాలు. అవి ఏంటని మనం చూస్తే, ప్రార్థన 1, 2 విశ్వాసం, 3 దేవుని యందలి నిరీక్షణ, 4 దేవుని ప్రేమ, 5 దేవుని వాక్యం, 6 పరిశుద్ధాత్మ శక్తి. ఇవి మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం, శత్రువును ఓడించడానికి ఉపయోగించే యుద్ధోపకరణం. ఇందాక మనం చూసినటువంటి మరి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మనల్ని మనం కాపాడుకోవడానికి ఇవ్వబడినటువంటి సర్వాంగ కవచం. విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు యుద్ధ భూమిలో ఇక్కడ ఈ యొక్క మరి మనం యుద్ధం చేసేటప్పుడు, సైతానుతో పాపంతో యుద్ధం చేసేటప్పుడు మనం ధరించేటువంటి యుద్ధోపకరణాలేమో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. ఇందాక నేను చెప్పినవన్నీ అవి మనం ధరించుకున్నట్లయితే మనం సైతాన్ యొక్క దుర్గాల్ని పడగొట్టగలుగుతాం. మేము పడగొడుతున్నామని పౌలు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు శత్రువుని యొక్క దుర్గాల్ని పడగొట్టడానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలుగా మనం చెప్పచ్చు. మనకు తెలుసు ప్రార్థన ఎంత శక్తి కలిగినటువంటి ఆయుధం. ప్రార్థనలో మనం పోరాడినప్పుడు ఎట్లాగా మనం సైతాన్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ని పడగొట్టగలం మనకి చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. విశ్వాసం అనేది ఎంత అద్భుతంగా మనకి ఒక అఫెన్సివ్ వెపన్ పనిచేస్తుంది తెలుసు. ఇవి మనం ధరించుకొని ఉండాలి అని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఈ రీతిగా మనం ఎప్పుడైతే వీటిని ధరించుకుంటామో అప్పుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు లాగా మనం శ్రమ అనుభవిస్తూ పోరాడుతూ విశ్వాస యాత్రలో ముందుకి వెళ్ళిపోగలుగుతాం. ఆ యుద్ధ భూమిలో జయిస్తూ ముందుకెళ్తాం. ఒక్కోసారి పడిపోతా ఉంటాం, లెగిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడంటే పౌలు తిమోతితో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు అంటున్నాడు. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తున్నాడు అనమాట ఉదాహరణగా. జట్టి అంటే రెజలర్ ఆర్ ఏ అథ్లెట్. మనం చూసుకున్నట్లయితే మరి ఒక రెజలర్ గాని అథ్లెట్ గాని మరి ప్రతిరోజు అతనికి ట్రైనింగ్ ఉంటుంది. అంతేకాకుండా డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. అంతేకాకుండా ఆ రెజలింగ్ చేయాలన్నా అథ్లెట్ కి రాణించాలన్నా అతను కొన్ని నియమాలు పాటించాలి కదా. మరి ఎప్పుడైతే నియమం ప్రకారం ఒక రెజలర్ పోరాడతాడు అప్పుడు అతనికి తప్పకుండా గెలుస్తాడు, కిరీటం కూడా దక్కుతుంది అనమాట. లేకపోతే ఏ మాత్రం నియమాలు అతను ఉల్లంఘించినా కూడా అతను ఆ రెజ్లింగ్ మ్యాచ్ లో లేదా ఆ యొక్క రన్నింగ్ రేస్ లో అతను డిస్క్వాలిఫై అయిపోతాడు, ఎలిమినేట్ కూడా అయిపోతాడు. రీసెంట్ గా మనం చూసాం ఒలింపిక్ గేమ్స్ లో మరి ఒక రెజ్లర్, ఆ పేరు మరి ఐ థింక్ వినేష్ పోగట్ అనుకుంటాం. ఎస్, ఆమె మరి రెజ్లింగ్ మ్యాచ్ లో 50 kgs ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో ఆమె ఇంకా ఫైనల్ కి వచ్చేస్తుంది. గోల్డ్ మెడల్ కూడా వస్తుంది అనమాట. అందరం ఎదురు చూస్తాం. అయితే ఆమె డిస్క్వాలిఫై.
ఎందుకు డిస్క్వాలిఫై అయింది? ఎలిమినేట్ కూడా అయింది. ఏ మెడల్ కూడా అంత ఎందుకు రాలేదంటే ఆమె వెయిట్ అంట 100 grams ఎక్స్ట్రా ఉందంట. అది వినగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఈజ్ ఇట్ సచ్ ఎ బిగ్ డీల్? 100 grams ఎక్స్ట్రా ఉంటే అదేంటి అనుకున్నాను, కానీ దట్ ఈస్ నియమం అక్కడ. ఆమె నియమం ప్రకారం పోరాటం లేదు. దానివల్ల ఏమంది, చాలా మంచి రెజలరే కానీ తను ఏమైందంటే డిస్క్వాలిఫై అయ్యి ఎలిమినేట్ అయింది. పాపం ఏ మెడల్ కూడా లేకుండా వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. కాబట్టి మరి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసి సైతానుతో పోరాడేటప్పుడు లేదా పాపంతో పోరాడేటప్పుడు ఆత్మీయ నియమాలు పాటించాలి. కొన్ని ఉన్నాయి నియమం. గెలవాలంటే, మనం ఆ రెజ్లింగ్ మ్యాచ్ లో మనం గెలవాలంటే ఆత్మీయ నియమాలని మనం పాటించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ నియమాలను మనం పాటించకపోతే మన అపోనెంట్ మనల్ని పడగొట్టేసేస్తాడు. సైతాను మన అపోనెంట్ కదా, లోకం మన అపోనెంట్ కదా, మనల్ని పడగొట్టేసేస్తాడు. మరి ఏంటి ఆ యొక్క ఆత్మీయ నియమాలు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఎడతెగక ప్రార్థన చేయటం, విసుగక నిత్యము పట్టుదలతో ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి మన శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థన చేయటం, వాక్య ప్రకారం నడుచుకోవటం. మరి సైతాను మనల్ని శోధించినప్పుడు వాక్యంతోనే మరి సైతాన్ని ఒడగొట్టు. ఇవన్నీ మనం చేయగలుగుతాం. నియమాలు అవి ఆత్మీయ నియమాలు. అందుకని రోమన్స్ 8:2 ప్లీజ్ రీడ్ అనిత. రోమన్స్ 8:2. ఓకే ఆంటీ. రోమన్స్ 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా థ్యాంక్ యూ అనిత. ఎంత చక్కగా ఉందో. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపిస్తుంది. పాపం మీద మనం రెజల్ట్ చేసినప్పుడు, పోరాడేటప్పుడు మనం ఈ నియమాన్ని పాటించాలి. క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమాలను పాటించాలి. ప్రార్థన, వాక్యం, విశ్వాసం, పరిశుద్ధాత్మ నడిపింపు, ఈ యొక్క నియమాలు మనం పాటించినట్లయితే మరి మనం చక్కగా ఈ సైతానుతో, పాపంతో, లోకంతో మన యొక్క రెజనింగ్ లో మనం గెలవగలుగుతాం. అక్కడ ఏ సమయంలో ఏ నియమం మనం పాటిస్తే అపోనెంట్ ని ఓడించొచ్చో దేవుని వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. ఏ సమయంలో ఏ నియమం మనం పాటిస్తే మన అపోనెంట్ మనం ఓడించాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పేతురుని మరి చెరసాల్లో వేసినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా మరి హేరోతో పోట్లాడలేరు కదా, డైరెక్ట్ హేరోతో మరి పోట్లాడలేరు. కాబట్టి వాళ్ళు ప్రార్థనలో పోరాడుతున్నారు, రెజల్ చేస్తున్నారు. హేరోదు సైతానికి సాధిస్తారు. ఆ పోరాటంలో ఎవరు గెలిచారు? ఆ పోరాటంలో ఎవరు గెలిచారు? సంఘం గెలిచింది, హేరోదు ఓడి. అక్కడ వాళ్ళు ప్రార్థన అనేటువంటి ఆత్మ నియమాన్ని వాళ్ళు పాల్గొన్నారు. తర్వాత మనం చూసినట్లయితే మనం మన విశ్వాస యాత్రలు, అనుదిన జీవితంలో మరి ఎన్నో శోధనలు ఎదుర్కొంటా ఉంటాం, పోరాటాలు ఎదుర్కొంటా ఉంటాం కదా. మరి మాటలతో ఎవరైనా మనల్ని బాధ పెట్టి మన యాంగర్ ని ప్రవోక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖడ్గాన్ని చేతిలో పట్టుకోవాలి. ఆ యొక్క ఆత్మని మనం అనుసరించాలి. దేవుని వాక్యంలో ఏముంది? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నియమాన్ని మనం పాటించినట్లయితే మరి నువ్వు మౌనంగా ఉన్నట్లయితే అవతల వ్యక్తి ఓడిపోయినట్టు, నువ్వు గెలిచినట్టు. ఆ మ్యాచ్ సహనం, ఓర్పు, ప్రేమ, ఇవన్నీ కూడా ఆత్మ నియమాలు. ఈ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలను మనం గెలుపు పొందాలి. ఇవన్నీ దేవుని వాక్యం మనకి నేర్పిస్తాం అన్నమాట. రోజు ప్రార్థన, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ
నడిపింపు మనకు ఉండాలి. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం ఎదుర్కొనేటువంటి పోరాటాన్ని మన సొంత శక్తితో బలంతో జయించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మనకు చేత కాదన్నమాట. సాధన కూడా చేస్తాం, మన ఫిజికల్ బాడీతో కొన్ని విషయాలు సాధన చేయడానికి ప్రయత్నం, టు కంట్రోల్ అవర్ యాంగర్, టు లీడ్ ఎ డిసిప్లిన్ లైఫ్. మనం ఏం చేస్తామంటే మనల్ని మనం సాధన చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏమవుతుందంటే కొన్ని సమయాల్లో విజయం పొందుతాం, కానీ కొన్ని సమయాల్లో ఓడిపోతాం. కానీ దైవ భక్తిని మనం సాధన చేసినట్లయితే మనకు అది ఎంతో ఈ లోకంలో రాబోయే లోకంలో కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అది తిమోతికి రాసిన పత్రికలోని పౌలు చెప్తున్నాడు అనమాట. అది 1 తిమోతి 4:8. క్యాన్ యు రీడ్ అనిత? 1 తిమోతి 4:8 చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము శరీర సంబంధమైనటువంటి సాధకం కొంచెం మట్టుకే మనకు ప్రయోజనం, కొంతవరకు జయించగలుగుతాం. కానీ మనం దైవభక్తిని కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు రెజ్లింగ్ మ్యాచ్ కానీ రన్నింగ్ రేస్ కానీ వీటికి ప్రాక్టీస్ కావాలి కదా, ఎవ్రీడే ప్రాక్టీస్, ప్రతిరోజు ట్రైనింగ్ ఉండాలి. అది ఉంటే మరి ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అదే అంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు రాబోయే జీవం విషయంలో కూడా, నిత్యత్వంలో కూడా వాగ్దానాలతో కూడిన ఉన్నందున అది అన్ని విషయంలో మనకు ప్రయోజనము. కాబట్టి మనం దైవ భక్తిని సాధన చేయాలి. దైవభక్తి అంటే మళ్ళీ అగైన్ మనకు అది తెలుసు మనకి, కానీ అది సాధన చేస్తున్నామా లేదా? ప్రార్థన, వాక్యం, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధాత్మ నడిపింపు వీటిని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మనం కానీ ఆ రోజు ఆ స్పిరిచువల్ ట్రైనింగ్ మనకు ఉన్నట్లయితే, మన ట్రైనర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన ట్రైనర్. మన ట్రైనర్ మాటలు మనం విన్నట్లయితే మనం ఈ నియమం ప్రకారం ఈ యొక్క పోరాటంలో ముందుకు వెళ్తాం. చక్కగా మనం మరి కిరీటం పొందుకుంటాం. కిరీటం అంటున్నాడు కదా, జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దక్కదు. కిరీటం కావాలి అంటే ఏం చేయాలి? దైవభక్తిని సాధన చేసి నీ విశ్వాస జీవితంలో నువ్వు మరి జయం పొందుకోవాలన్నమాట. తర్వాత మూడోది ఏం చెప్పాడంటే పౌలు, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు ప్రభువు కొరకు కష్టపడి పని చేయటం గురించి తెలియజేస్తాడు ఈ మాట ద్వారా. ప్రభువు కొరకు ఎలా కష్టపడి పనిచేస్తాడు, ఎలా పనిచేయాలంట? వ్యవసాయకుడు లాగా పనిచేయాలి. మరి వ్యవసాయకుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు పొలానికి, మరి భూమిని చక్కగా దున్నుతాడు, మరి శ్రేష్టమైనటువంటి గింజలు తీసుకొని జల్లుతాడు, పొలానికి ఆయా సమయాల్లో నీళ్లు పెడతాడు. అంతేకాకుండా మరి కలుపు మొక్కలు ఏమైనా వస్తే వాటిని పీకేస్తాం, పెస్ట్ కంట్రోల్ మెజర్స్ తీసుకుంటాడు. చాలా జాగ్రత్తగా తన పొలాన్ని కాపాడుతాడు. కాబట్టి మరి ఆ పైరు పండి వచ్చే వరకు కూడా ఎంతో శ్రమిస్తాడు. కాబట్టి ఓపికతో కనిపెడతాడు, శ్రమ పడతాడు, ఓపికతో కనిపెడతాడు ఆ పంట కొరకు. అలాగే దేవుని కొరకు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి, మటుక వ్యవసాయదారులాగా పనిచేయాలి. మరి దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుని వాక్యాన్ని మనం విత్తుతున్నామా అనేది ఒకటి ఆలోచించాలి. మనం మిషనరీస్ లాగా, మాస్టర్స్ లాగా బయటికి వెళ్ళి మనం అది చేయలేకపోవచ్చు కదా, కానీ మన సొంత కుటుంబం, మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన బంధువుల సర్కిల్లో మనం అది చేయగలుగుతాం. సొంత కుటుంబంలోని ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు మనకు తెలిసి, మన కుటుంబం, మన ఫ్రెండ్స్ సర్కిల్లో, మన బంధువులు.
వాళ్ళకి మరి మనం వాక్యం ఎత్తగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన రీసోర్సెస్, మన యొక్క మరి టాలెంట్స్, వాటిని మనం ఇన్వెస్ట్ చేయగలుగుతున్నామా? దేవుడిచ్చిన పనిని ఈ వ్యవసాయదారుడు ఎట్లయితే తన పొలాన్ని జాగ్రత్తగా కాపాడి దాని పంట కోసం ఎదురు చూస్తాడు, అలా మనం చేయగలుగుతున్నామా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్యంలో ఏముందంటే, మరి గలతీయులకు రాసిన పత్రికలో మనం అలయక మేలు చేస్తే మీకు తగిన కాలమందు పంట కోస్తాం. మనం అలయక మేలు చేస్తే మీకు తగిన కాలమందు పంట కోస్తాం. తర్వాత గలతీ 6:7లో ఏమంటున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. ఇక్కడ కూడా ఆత్మ శరీరం గురించి మాట్లాడుతుంది. మన శరీరేచ్ఛలను బట్టి విత్తామనుకుంటుంది, మన రిసోర్సెస్ ని, మన యొక్క టాలెంట్స్ ని మనం ఏం కోస్తాము? మరి శరీరం నుంచి క్షయం అనే తొందరగా ఇదైపోతాం, క్షయం అనే పంటను కోస్తాం. అదే మనం మరి ఆత్మను బట్టి విత్తినట్లయితే అక్కడ మనం ఏం చేస్తామంటే ఆత్మను నిత్య జీవమైనటువంటి పంటని కోస్తాము అని చెప్పి పౌలు చెప్తున్నారు. ఒక వ్యవసాయదారుడిలాగా ప్రభు కొరకు మనం పని చేయాలి అని చెప్తుంటాం. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3:24లో ఏమంటాడంటే, ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుతుము గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే చేయాలి. మనం ఏం చేసిన వాక్యం ఇస్తున్నామా, మన రిసోర్సెస్ దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఇస్తున్నామా, మన టాలెంట్స్ ని దేవుని కోసం ఉపయోగిస్తున్నాం. మనం ఏది చేసినా కూడా అంట మనుషుల నిమిత్తం, మనుషుల నుంచి వచ్చే మెప్పు కోసం కాదు, కానీ ప్రభువు నిమిత్తం చేయాలి, ప్రభువు నిమిత్తము చేయాలి. తర్వాత మళ్ళా హోషేయ పత్రిక 10:12లో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. హోషేయ 10:12లో నీతి ఫలించినట్టు మీరు విత్తనములు వేయుడి, నీతి ఫలించినట్టు మీరు విత్తనములు వేయుడి. ఇది ఆత్మ పంట అన్నమాట. నీతి ఫలించినట్టు విత్తనములు వేయుడి, ప్రేమయని కోతను మీరు కోయుడి. నీతిని ఫలించినట్టు విత్తనాలు వేస్తే ప్రేమని పంటను కోస్తారు. యెహోవాను వెదకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. చూడండి, ఆ వాక్యం మీరు మెడిటేట్ చేయండి. ఆ వాక్యం హోషేయ 10:12. వ్యవసాయదారుడు శ్రేష్టమైన విత్తనాలు విత్తుతాడు. ఎందుకు? మంచి పంట కోయడం, దాని కొరకు ప్రయాస అంతా పడుతుంది. అలాగే మనం ఏం చేయాలంట, నీతి ఫలించాలని మరి విత్తనాలు. ఏంటి ఆ విత్తనాలు? దేవుని వాక్యం అనే విత్తనాలు. చాలా సార్లు మన ఓన్ చిల్డ్రన్ కూడా మనం వాక్యం చెప్పలేని స్థితిలో ఉంది. అట్లా ఉండకూడదు. తిమోతిని విశ్వాసులను నడిపించింది వాళ్ళ గ్రాండ్ మదర్. మన పిల్లలు కూడా నీతిమంతులుగా, వాళ్ళ పిల్లలు కూడా నీతిమంతులుగా ఉండేటట్లు మనం వాళ్ళని ట్రైనప్ చేయగలిగి ఉండాలన్నమాట. ఇక్కడ అదంటున్నాడు, మరి మీరు ఎప్పుడైతే నీతి ఫలించేటట్టు విత్తనాలు ఉంచుతారో ప్రేమ అనే పంటను కోస్తారు. అంతేకాకుండా ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. ఎందుకంటే యెహోవాను వెదుకుటకు ఇదే సమయం ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. నీతి వర్షం కురిపించేటట్టు మీరు దున్నని భూములు దున్నండి అని. ఇవాళ మరి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే, క్రీస్తు యేసు కొరకు మనం మంచి సైనికులుగా శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది, ఒక మంచి మరి రెజలర్ లాగా నియమం ప్రకారం మనం పోరాడాలి. మనం ఆ నీతి కిరీటం పొందుకుంటాం. అందుకని ఏమంటాడంటే, మరి యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు,
అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ఏ కిరీటం పొందాలన్నా మన విశ్వాస జీవితంలో మనం నియమం ప్రకారం పోరాడాలి. ఆ నియమము ఆత్మ నియమము, దైవ భక్తిని సాధన చేయాలి. అప్పుడే మనం ఆ యొక్క కిరీటాన్ని పొందుతుంది. మూడోది ఏం చెప్పాడు, దేవుని కొరకు మనం ఒక వ్యవసాయకుడు. అప్పుడు మనం మరి ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క ఫలాల్లో పాలు పుచ్చుకుంటాం. అలా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీ పాద సన్నిధిలో చేరి మేమందరం ప్రభు నీ వాక్యం వినటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచి హెచ్చిస్తున్నాం ప్రభు. మేము నీ కొరకు ఎలాగ పని చేయాలో ఈ దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. మరి అలాగ ఉండటానికి మాలో ప్రతి ఒక్కరికి కూడా నీ కృపను ప్రసాదించుకున్నారు. నీ కొరకు మేము మంచి సైనికులంగా శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండటానికి కృపనివ్వండి ప్రభా. మేము ఆయన ఆత్మ నియమాన్ని పాటించే వాళ్ళని, దైవ భక్తిని సాధన చేసే వాళ్ళని అంతేకాకుండా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా మరి ప్రతి ఈవిని మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి నాయన టాలెంట్ ని మాకు ఇచ్చిన రీసోర్సెస్ ని ప్రభా నీ యొక్క రాజ్యవ్యాప్తి కోసం మేము వాడటానికి మరి మా ప్రియుల్లో ఎంతమంది ఇంకా రక్షణ లేని వారుగా ఉన్నారు, వాళ్ళకి వాక్యాన్ని మీరు చెప్పగలటానికి, వాళ్ళని కూడా నీ కొరకు సంపాదించడానికి ప్రభా నీ కృపను మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నారు. సహాయం చేయండి, కనికరించండి, ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలు భద్రపరిచి కాపాడి ప్రభా వారి హృదయాలు ప్రార్థనలు మీరు దయతో ఆలకించమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభా. ఎవరైనా దేహ బలహీనతతో అస్వస్థగా ఉంటున్నారు వాళ్ళని పుట్టండి ప్రభా, స్వస్థపరచండి. మీరు స్వస్థపరిచేవాడిని మీరే అని సెలవించావు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. మరి ఈ ప్రార్థన కూడికను మా కొరకు ఏర్పాటు చేసింది సరళగా ప్రత్యేక ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మ నింపుదల దయచి ప్రతి దినం మేము ఇలాగా ప్రభా ప్రార్థనలో ఏకీభవించడానికి వాక్యం ద్వారా హెచ్చరింపబడటానికి ఎంతో చక్కని ఏర్పాటు చేశారు ప్రభా. ప్రభా నీకు వందనాలు. అలాగే ప్రభా మరి ఈ టైంలో మేము మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆయన జ్ఞాపకం చేస్తున్నాం. మా దేశంలో నీ సువార్త స్వేచ్ఛగా ప్రకటింపబడటానికి అనేకుల్ని రక్షణ సువార్త విని రక్షణ వెలుగులో నడిపబడే అద్భుత కార్యములను జరిగించమని చేస్తున్నాం నాయన ప్రభా. పరిశుద్ధుడా నీ సువార్తకు నీ సంఘానికి వ్యతిరేకంగా ఈ చట్టాలుగా శాసనాలుగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు పడగొట్టగలిగినటువంటి దేవుడు ప్రభా. నీ యొక్క ఆలోచన మీరు నెరవేర్చి దేవుడు కనికరం. మణిపూర్ లో ఉన్నటువంటి విశ్వాసుల్ని, మిషనరీస్, స్వార్థ చెప్పిన సేవకుల్ని, మరి పాస్టర్స్ ని, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ని జ్ఞాపకం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పర్సిక్యూషన్ ఉన్నట్టుగా అక్కడ ఉన్న నీ బిడ్డల్ని సన్నిధిలో పెడుతున్న మొరలు ఆలకించండి. వాళ్ళ విశ్వాసాన్ని ఈ పరిస్థితుల్లో కాపాడుకోగలిగి వాళ్ళ కొరకు మేము ఈ సమయంలో చేసిన ప్రార్థన మీరు ఆలకించి పరిస్థితులు మీరు చక్కదిద్ది బిడ్డల పక్షంలో రాజ్యం పట్ల న్యాయం చేయమని, ఈ అద్భుత కార్యాలు చేయమని సహాయం చేయండి ప్రభా. మరి సమయంలో మరి దేశవ్యాప్తంగా అన్ని విశ్వాసులని బిడ్డలు లేదా మిషనరీస్ ఎంతమంది ఫాల్స్ కేసులు పెట్టబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఎంతమంది నాన్ అవైలబుల్ వారెంట్స్ జైలు ఉన్నారు, వాళ్ళకి విడుదల దయచేయండి. మరి నీ చెరసాలలో ఉన్న వాళ్ళ మూలికలు పెరగటం కోసం, చావునికి విధింపబడిన వారిని గుర్తించడం కోసం ఉన్నత స్థలమైన నీ ఆకాశంలో నుంచి అన్ని చూసావని నీ వాక్యాలు ఉంది ప్రభు. నువ్వు నమ్మదగిన దేవుడు, బిడ్డల పక్షంగా సహాయం చేయండి నాయన, కనికరించండి. అలాగే ప్రభు మరి రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం త్వరలో ఆగిపోయేటట్టు చేద్దాం. రెండు దేశాలకు పీస్ జరిగేటట్టు. అలాగే తండ్రి మరి ఇజ్రాయెల్ కి పాలస్తీనాలో హమాస్ మధ్య పోరాటం త్వరగా ఎండ్ అయిపోయేటట్టు ప్లానింగ్ చేయండి. మరి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నట్టు ఇరాన్
లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా టెర్రరిస్ట్, హౌతీ టెర్రరిస్ట్ వీళ్ళందరి నుంచి ఆ దేశాన్ని కాపాడుతూ ఆ దేశానికి క్షేమాన్ని దయచేయమని నాయన ఆ దేశ ప్రజల ప్రభావ నీ సన్నిధిలో మొరపెట్టుకోవడానికి వాళ్ళకి అవును తండ్రి. కనికరించండి. పాత నిబంధనలు మేము చదువుతున్నాం, గొప్ప సైన్యం వచ్చి వాళ్ళు నీ దగ్గర వాళ్ళ పక్షం యుద్ధం చేసి అటువంటి ఒక గొప్ప అద్భుతం ఆ దేశంలో జరిగించమని బ్రతుకున్నాడు. వేడుకుంటున్నాం, సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, మరి ఈ దినం ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నా ప్రభా నాయన, మరి రక్షణ దినాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నా వాళ్ళని దీవించండి ప్రభా. వాళ్ళకి మీరు నూతన సంవత్సరం దయాచారు వందనాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయా కని దృష్టి అభివృద్ధి ఉంచమని నీ చేతులకు పెట్టుకుంటున్నాం, సహాయం చేయండి ప్రభా. ఈ సాయంకాలం మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా నీకు గల చేతులకు అప్పగించుకోండి. క్రీస్తు వారి పేరిట బ్రతిమలాడండి, వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.